నమస్తే పబ్లిక్, అందరు మంచిగా ఉన్నారా? మన సిటీ మార చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారకుండా వార్తలు పురాగా ఒడిచేదానిక చూస్తూనే ఉండుండ్రి. సరే, మరిగా వార్తలు షాల్ చేసే కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, వీటితోనే షురూ చేద్దాం. షలో హెడ్లైన్స్. తెలంగాణలో చేస్తారట మంత్రివర్గ విస్తరణ. అసలు ఖాళీలే లేవన్నాడు కదా సీఎం రేవంత్ అన్న. కరెంట్ బిల్లులు కట్టద్దట ఫోన్ పే గూగుల్ పేలా. కొత్త రూల్ తెచ్చిర్రు రాష్ట్రంలో. మందుబాబులతో ఎంజాయ్ చేసిండు ఏఎస్ఐ సారు. డ్యూటీలుండగా గిదేం పనని అందరైండ్రు ఫైరు. సబ్ రిజిస్టార్ మేడం తీసుకుంటున్నదని లంచం ఎమ్మెల్యే సారు దగ్గరుండి చేపించిండు ప్రమాణం. హల్చల్ చేస్తుండు మందు బాబా. తాగుబోతుల దిమ్మ తీరుస్తుండు కదా బాగా. తెలంగాణలో అధికారంలోకి వచ్చి గిన్ని నెలలైనా కూడా ఇంకా మంత్రివర్గ విస్తరణే చేస్తలేడు రేవంత్ అన్న. మరి ఎన్నడి చేస్తాడో ఎవరికి ఇస్తాడో మంత్రి పదవులని మస్తుగా మాట్లాడుకుంటున్నారు రాజకీయ లీడర్లతో పాటు జనాలు కూడా. అయితే ఇప్పుడు ఖాళీలు లేవు అని కుండ బాధలు కొట్టిండు సీఎం రేవంత్ అన్న. ఆగో గా ముచ్చట మీద హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ సారేమో గిట్లా మాట్లాడిండు. గా కథ ఏందో అరుచుకొని రాపోండ్రి. తెలంగాణ కేబినెట్ లో సందే లేదు అని సీఎం సార్ చెప్తే సందెందుకు లేదు, మత్తుగానే ఉన్నదని మంత్రి పదవి వచ్చేటోళ్ళు గీలే అని కొందరి పేర్లు కూడా చెప్పిండు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ సారు. ఇప్పటికే 2-3 శాఖలు చూస్తున్న సీతకకే హోంమంత్రి శాఖ ఇస్తారట. చెయ్యి పార్టీకించి పువ్వు పార్టీలకు మళ్ళా చెయ్యి పార్టీలకే వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి సారుకు మొన్న నడమనే కారు పార్టీకించి చెయ్యి పార్టీలకు జంపైన దానం నాగేందర్ అన్నకు మంత్రి పదవులు రావచ్చనంటున్నాడు సారు. ఇక అట్లనే నిజామాబాద్ కించి ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయమట. మరి అది మొన్ని నడుమనే చెయ్యికి షేకండి ఇచ్చిన పోచారం సరే కావచ్చు అని అనుకుంటున్నారు చాలా మంది. రేవంత్ అన్ననేమో అసలు ఖాళీగానే లేవంటున్నాడు. రాజనరసింహ సారేమో గిట్లా మంత్రి పదవి వచ్చేటోళ్ళ పేర్లు కూడా చెప్తాడు. మరి ఎవరి మాట నిజమో తెలియదు గాని తెలంగాణ కేబినెట్ లోనైతే ఇంకా 4-5 మంత్రి పదవులు ఖాయమట. రేవంత్ అన్న కూడా గవర్నర్ సార్ తోని కూర్చుండి ముచ్చట పెట్టిండు. ఇగటు పిసిసి ముచ్చట కూడా జల్దినే దిగుతుందట. కానీ రేవంత్ అన్న గట్లెందుకు అన్నాడు? ఇప్పుడు మళ్ళా కేబినెట్ ఎట్లా విస్తరణ చేస్తారో ఆయనకే తెలవాలి. అయినా అన్న చేతిలో ఏమున్నది, అంతా అధిష్టానమే కదా చూసుకునేది. సిటీమార్ యాంకర్నైనా నేను యాళ్లకు ఆఫీస్కి వస్తానని రోజు పేపర్ చదువుతానని తప్పులు లేకుండా వార్తలు చదువుతానని మా మేకమ్మేన అన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నా. అయ్యో ఆయనంత ఎడిటర్ అన్న పేరు చెప్పకపోతే ఫీల్ అవుతాడేమో. ఎడిటర్ అన్న మీద అలాగే రైటర్ అన్న మీద గట్లనే కెమెరా అన్న మీద కూడా గట్లనే స్క్రోలింగ్ చేసి అన్న మీద కూడా అందరి మీద ఒట్టేసి చెప్తున్నా. ఇంకెవరి మీద ప్రమాణం చేస్తే మంచిగా ఉంటుంది. ఆగో ఏందయ్యా వార్తలు చెప్పమంటే ఏమో గీ ప్రమాణాలు ఏంది గీదంతా కథ ఏందని అంటున్నారా? నేను ఎందుకు ఇప్పుడు ప్రమాణం చేసినో గీ వార్త చూస్తే మీకే అర్థమవుతుంది. రైట్, దేవుని మీద ప్రమాణం చేసే కార్యం ఒడిసింది కదా. ఎంతకు ఈమె ఎవరు గిట్లెందుకు ప్రమాణం చేస్తున్నది అని పరిచయం అవుతున్నారు కదా. పొద్దుటూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో సబ్ రిజిస్టర్ ఆఫీసర్ గా పనిచేస్తున్నది వెంకటరత్నం అనే గీమే. అయితే ఆమె బగ్గ లంచాలు తీసుకుంటున్నదని చెప్పి ఎవరో ఎమ్మెల్యే సార్కు మదరం పంపిండ్రాట. ఇక ఈల సంగతి ఏందో చూద్దామని చెప్పి పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు వచ్చిండు. ఏందమ్మా ఏమో బగ్గ లంచాలు తీసుకుంటున్నావట, ఏంది సంగతి అని జర్ర గరమయ్యే వరకు ఆమె ఏమంటున్నదో మీరే ఇనుండ్రి.
నీకు వయసు వచ్చింది, ఎన్నే ఉండవు, చచ్చిపోతావు నువ్వు కూడా. ఎప్పుడైనా పోయేదానికి ఎందుకు డబ్బు నీకు? మళ్ళా చెప్పు అబద్ధాలు చెప్పాలి. తీసుకునేట 10 రోజుల ద్వారా రుజువు చేసి ఏమైతావు? రాజీనామా పెట్టావు. ఎవరెవరి సంగతి అందరూ నాకు తెలిసే నేను వచ్చిన అదే పరిగా. అది అట్లా అడుగుండ్రి సారు. చూసి నానులా ఎమ్మెల్యే సారు మెల్లగా అడుగుతుండే వరకు నేను లంచాలు తీసుకోలేదు సారు అని ఎమ్మెల్యే సారు మీదకే ఉల్టా మాట్లాడుతున్నది. ఎక్కువ మాట్లాడకు, నువ్వు లంచాలు తీసుకున్నావని చెప్పి రుజువు చేస్తే కొలువుకు రాజీనామా చేస్తావా అని ఎమ్మెల్యే సార్ గట్టిగా అడిగే వరకు అక్క సైలెంట్ అయింది. ఇక అటెన్గా దేవుని ఫోటో తీసుకొచ్చి ఆమెతో పాటు వాడున్న అధికారులందరి చేత లంచాలు తీసుకోమని చెప్పి ప్రమాణాలు చేపించిండు ఎమ్మెల్యే సారు. అయినా రుచి మరిగిన తిమింగలాలు మింగక మానయ్య అన్నట్టు లంచాలకు మరిగిన ఇల్లు ప్రమాణాలు చేపిస్తే మారతారా సారు? మీరు పెట్టించిన ఒట్టును గట్టు మీద పెట్టి మళ్ళా గదే పని చేస్తారు. ఎందుకంటే అలవాటు పడ్డ పానం కదా. అందరికీ చెప్తున్నా, మీకు తెలవకుండా ఈడొక మనిషిని నిఘా పెడతా, లంచాలు తీసుకున్నట్టు తెలిస్తే దబిడే అని వార్నింగ్ ఇచ్చిపోయిండు ఎమ్మెల్యే సారు. గిజోంటోళ్లకు వార్నింగ్లు ఇచ్చి ఇడిచిపెట్టొద్దు సారు. ఏసీ బోర్లకు ఫోన్ కొట్టి లంచాల పేరు మీద ఇదివరకు తిన్నవి కూడా కక్కియాలి, అప్పుడే అందరూ చక్కగా అవుతారు అని అనబట్టిండు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. దోచిపెట్టేదానికి మీరెందుకు ఆమె కష్టపడుతున్నారు? అబద్ధాలు చెప్తున్నారు, నేనేకెళ్ళి పెడుతున్నారు. మా దృష్టికి కావాల్సిన పనిగా ప్రతి ఒక్కరూ వాళ్ళతో మాట్లాడి లాలుచిపడి డబ్బులు ఇప్పించేలాగా మీరు రాసి వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఏదో తెలుస్తుంది కానీ సమాధానం చెప్పి వచ్చి కూర్చోండి. కానీ దాని ఏదో వాళ్ళ కోసం ఇంత అంతాలని స్టాంపు ఎమ్మెల్యే అందరూ వసూలు చేసి వాళ్ళ చేతిలో ఉండి ఏసీ వాళ్ళు వచ్చి పట్టుకుంటారని అందరూ మీ దగ్గర దెబ్బపెట్టి రాత్రి పూట ఇస్తారో, పొద్దున ఇస్తారో, ఎప్పుడు ఇస్తారో ఇస్తారా? అవు బయటకు పోయి ఏడుకన్నా షాయి తాగినామనుకోండి, ఫోన్లకించే పైసలు కొడతాం. ఇక బిర్యానీ కూడా ఫోన్లకించే పైసలు కడతాం. చిన్న పోరగాన్లకు చాక్లెట్లు, ఆఖరికి పిప్పర్మెంట్లు కొనిచ్చిన సుతం ఫోన్లకించే పైసలు కొట్టుడే. ఇక ఇంటి రెంట్ కానుంచి ఇల్లు కొనేతందుకు కూడా ఫోన్లకించే పైసలు కట్టుడు. మనకి ఇది బాగా అలవాటైంది. ఆగో గంతగనం ఫోన్లతోని పైసలు కట్టేతందుకు అలవాటు పడ్డ పబ్లిక్ పెద్ద శాఖ ఇచ్చింది తెలంగాణ సర్కారు. మరి ఆ శాఖ ఏంది అని అంటారా? ఇంకెందుకు లేటు, వార్త వచ్చింది చూడుండ్రి. ఇన్నొద్దులు కరెంట్ బిల్ వచ్చిందని చెప్పి ఫోన్లలో చెకింగ్ చేసుకొని ఫోన్ పే, జీపే, పేటిఎం అని అనుకుంటా ఇటువంటి ఆన్లైన్ యాప్లకించి బిల్లులు కట్టేటోళ్ళు చాలా మంది. అయితే ఇప్పటికించి గట్ల కట్టనీకే లేదట. కరెంట్ వాళ్ళ సైట్లలో, యాప్లలో కట్టాలట. యాప్ ఓపెన్ చేసి దాంట్లోనే కట్టాలట కరెంట్ బిల్లు. ఇది సర్కారు తీసుకున్న నిర్ణయం ఏం కాదట. దేశ పెద్ద బ్యాంకు వాళ్ళే పెట్టిండట ఈ కానూన్ను. నీ అవ్వ డిజిటల్ ఇండియా అంటారు, అన్నిట్లో పుల్లలు పెడతారు. దేంట్లకించి కడితేంది? బిల్లు కట్టుడు ముఖ్యంగాని. అరే అన్నిట్లకి పుల్లలు పెడితే పబ్లిక్ కట్టాలి పోయి తప్పితే ఏమున్నదట చెప్పుండ్రి. అల్కా ఉన్నదాన్ని మరీ కట్టంగా చేసేదందుకేనా మీకు ఓట్లేసింది? సర్కారు చెప్తే బ్యాంకులు వినరా అని గరమైతున్నారు పబ్లిక్. మరి చూడాలే, ఇన్నొద్దులు ఫోన్లలో అల్కగా కరెంట్ బిల్లు కట్టిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? పోలీస్ డ్యూటీ అంటేనే కత్తి మీద సామాసం ఉంటుంది. ఎప్పుడు ఏడికెళ్ళి ఏ ఫోన్ వస్తుందో తెలియదు. దొంగతనాలైనా, మర్డర్లైనా, లొల్లులైనా, కొట్లాటలైనా అందరూ మొదలు పోలీస్ స్టేషన్కే ఫోన్ కొడతారు. పర్సనల్ లైఫ్ను కూడా త్యాగం చేసి డ్యూటీయే దైవంగా 24 గంటలు అట్లనే అలర్ట్ ఉంటారు చాలా మంది పోలీసు వాళ్ళు. అందుకే వాళ్ళను రక్షక భటులు అన్నారు. మరి గంత మంచి పేరున్న పోలీస్ కొలువు చేసుకుంటా గీడొక పోలీస్ అన్న ఏం కథలు పడ్డాడో నేను చెప్పాలి. నా నోరిడిచి మీరే చూడండి కళ్ళు తెరిచి. వారే వా,
పోలీస్ సారు మందు బాబులతో కలిసి దాక్కుంటా పాటలు పెట్టుకుని మరి ఎంజాయ్ చేస్తున్నాడు కదా. గా అన్నెవలో డాన్స్ చేస్తుంటే పోలీస్ సార్ సీటీలు కూడా కొడుతున్నాడు. ఆయమ్మనే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏందో అనుకుంటున్నాం గానీ మరి గిట్లా మాతోని కలిసి మందు తాగేటంత ఫ్రెండ్లీ అనుకోలేదని చెప్పి మురుస్తుండొచ్చు గాడున్న మందు బాబులు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురంలో జరిగింది ఇది. ఊళ్ళో లొల్లులు పంచాయతీలు జరగొద్దని చెప్పి ఎస్ఐని ఊరికి కాపలా పెట్టినట అధికారులు. ఇక ఊళ్ళో లొల్లులను పంచాయతీలను పక్కన పెట్టి ఊరవతల మందు బాబులతో కలిసి గీతిరిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు సారు. ఇసుకో కుర్రదా అన్నా ఈ డాన్స్ చేసి అన్న కూడా మరి ఏ బ్రాండ్ తాగిండో ఏం కథనో తెలియదు కానీ తగ్గేదే లేదని కూడా మస్తు జోష్ మీద స్టెప్పులు ఎత్తున్నాడు కదా. అవు ఏసేసారు ఊళ్ళో డ్యూటీ చేయమని నేను పంపిస్తే ఊరవుతారు గీ కథలు పడతా ఉండు నీ సంగతి చెప్తామని ఊళ్ళో బాగవుతానంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిల్లా ఆ ఊరోళ్ళు. ఇంకేమున్నది వీడియో వైరల్ అవ్వకుంటే సీదా పోలీస్ ప్రదేశాల తానికి పోయింది. కాకి బట్టలు వేసుకుని తాగి తందనాలు ఆడుకుంటా మా ఇజ్జత్ తీస్తున్నావా అని ఏఎస్ఐని సస్పెండ్ చేసిండ్రట పై ఆఫీసర్లు. అవు మరి బరాబర్ చేయాల్సిందే. డ్యూటీ అయిపోయినాక తాగిందంటే ఓ పద్ధతి ఉన్నది. ఊళ్ళో లొల్లులు పంచాయతీలు జరగకుండా చూసుకో అని నీకో బాధ్యత అప్పచెప్పి పంపిస్తే నువ్వు గిట్లా తాగి తందనాలాడతావు. నలుగురికి బుద్ధి చెప్పే పోలీస్ కొలువు చేసుకుంటా నువ్వే గిసొంటి పనులు చేస్తావు. బుద్ధి ఉండాలి కదా మనిషి అన్నోనికి కొంచెమన్నా. నీ అసంటోళ్ళు చెయ్యబట్టే సిన్సియర్ గా డ్యూటీ చేసే పోలీసులు కూడా బాధనామవుతున్నారు అని తిడుతున్నారు ఈ ఏఎస్ఐ భాగవతాన్ని చూసిన వాళ్ళు. ఈ తాగుడు ముఖంలో నా మనవడ ఏం తాగుడో ఏందో తాగి తాగి అని జాంబి లెక్కనే తయారవుతున్నారు కొంతమంది. పెండ్లాం పిల్లలు ఏడిచి మొత్తుకున్నా గుళ్ళకు తీసుకొని ప్రమాణం చేపించిన సుతం అప్పటి మందం బుద్ధిమంతులు లెక్కనే ఉంటున్నారు. మందు కొట్టనని అంటున్నారు కానీ మళ్ళా ఒట్టును తీసి గట్టు మీద పెట్టగానే తెల్లారంగానే మళ్ళా తాగుడికే ఎగబడుతున్నారు. అసొంటి ఏక్ మందు బాబులను కూడా సెట్ చేసే బాబా ఒక ఆయన ఉన్నాడు. ఆగో ఎంత పెద్ద తాగుబోతున్నైనా సరే ఒక్కసారి ఆ బాబా దగ్గరికి తీసుకుపోయినామంటే చాలు సచ్చేదాకా మందు సుక్క ముట్టడంటే ముట్టడు. ఆ బాబా స్పెషాలిటీ ఏందో ఆయన కదేందో అమ్మతోడు చెప్పుడు ఎందుకు చూసి రాపోండ్రి. అదో సకల ముక్కలం వేసుకొని కూర్చున్నాడు చూసిన్లా. ఆయనే మార్కెట్ లో దిగిన కొత్త బాబా. కొందరు బాబాలు ఒంట్లో ఉన్న దయ్యాలను ఇప్పిస్తే ఈ బాబా తాగుబోతులను మళ్ళొక్కసారి మందు చూడి పోకుండా కదార్ నాకు ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆగో ఎవరో మందు బాబా వచ్చిండు కదా. ఇక ఇప్పుడు బాబా చేసే ట్రీట్మెంట్ ఎట్లుంటుందో మీరే చూడండి. ఆ బాబాజీ ఇక సురు చెయ్యిగా. ఏందది ఏం కొట్టుది అబ్బరే కొడక ఏం దంచుతున్నాడు కదా. వామో వామో శివమని డ్రమ్స్ కొట్టినట్లు జాకిర్ హుస్సేన్ తబలా వాయించినట్లు అబ్బబ్బబ్బ దవడలో వాయ కొట్టిండు కదా. ఓరి నాయనో పాపం మందు మాకు ఇస్తాడని అనుకుంటే ఈ పంట చింతపండు చేసిండు కదా. బాబా గారు ఈ మందు బాబు జుట్టు పట్టుకొని బ్యాండ్ బజాయిస్తుంటే అక్కడ ఉన్నోళ్ళు కిక్కురు మనకుండా కూర్చున్నారు. కోటింగ్ అంతా అయిపోయినాక బాబా కాళ్లకు దండం పెడదామని వంగితే ఇంకో రౌండ్ వేసుకున్నాడు. అది ఈ బాబా గారు ఇచ్చే ట్రీట్మెంట్. ఎంతగానో కోటింగ్ ఇచ్చినాక ఎవడన్నా మళ్ళా మందు జోలికి పోతాడా? పోనే పోడు. మందు వాసన కూడా చూడడు. అది ఈ బాబా స్పెషాలిటీ. ఇది ఎక్కడ అయ్యిందో ఏందో తెలియదు కానీ దీన్నంతా వీడియో తీసి ఎవరో సోషల్ మీడియాలో పెడితే ఇంకో గింత వైరల్ అయ్యింది.
చేతిలో పవర్ ఉండాలి. ఒకవేళ పవర్ లేకపోతే పవర్లున్న పార్టీలనన్నా ఉండాలి. అప్పుడే పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా వంగి వంగి సలాం కొడతారు, జీ హుజూర్ అనుకుంటా గులాంగిరి చేస్తారు. అందుకొరకే అధికారం కోసం లీడర్లు అంతగానం తనలాడుతుంటారు. గా గుజరాత్లో ఏమైందో నేను చెప్పినందుకు మీరే చూడుండ్రి. ఇగో ఈడ ఈ పైలమాను చూసిండ్రా, ఈయన పేరు హిమాంశు చౌహాన్, గుజరాత్ లో ఉంటాడు. ఈయనేం కేంద్ర మంత్రి కాదు, రాష్ట్ర మంత్రి కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, మేయర్ కాదు, కార్పొరేటర్ కాదు, కమ్సే కమ్ వార్డు కౌన్సిలర్ కూడా కాదు. బీజేపీలో తిరిగే ఓ గల్లీ లీడర్ అన్నట్టు. ఇక ఈ గల్లీ లీడర్ తోని పోలీసులు ఏం చేస్తున్నారని అంటే పోలీస్ స్టేషన్ లోనే ఆయన హ్యాపీ బర్త్డేని చేస్తున్నారు. ఆగో ఇదెందులో పోలీస్ స్టేషన్ లో హ్యాపీ బర్త్డే చేసుడేంది అని అంటారా? చూడండి. ఇదేంది భయ్యా, ఒక గల్లీ లీడర్ కు ఎంత బిల్లప్ప అని అనుకుంటున్నారులే. ఆయన అధికార పార్టీ లీడరు, అందుకే ఆయనతోని మంచిగుంటే మన ఉద్యోగాలకి ఏం డోకా ఉండదని అనుకున్నారో ఏందో తెలియదు. కానీ పోలీస్ ఆఫీసర్లు అందరికందరూ 2 కేకులు తెప్పించి సార్తోని కట్ చేపించి హ్యాపీ బర్త్డే టు యూ సార్ అని పాట పాడి మరీ విషయం చెప్పి మురిసిపోయిండ్లు. కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐలతో పాటు డీసీపీ కరణ్ దేశాయ్ కూడా హిమాంశు చౌహాన్ హ్యాపీ బర్త్డే కు అటెండ్ అయ్యి సప్పట్లు కొట్టి సాంబరపడ్డారు. గుజరాత్ లో ఉన్న అహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ లో జరిగింది ముచ్చట. ఇదేం పద్ధతిగా, ఇదేం తరేక, మరీ గింతగానో గులాంగిరి చేస్తారా మీరు అని గరమైతున్నారు ఈ వీడియోను చూసినోళ్ళు. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోను వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి బీజేపీ కార్యాలయంగా మారిన పోలీస్ స్టేషన్ అని క్యాప్షన్ పెట్టింది. ఇక ఈ పోలీసులేమో ఇది బర్త్డే సెలబ్రేషన్స్ కాదు, బ్లడ్ డొనేషన్ డే అని కవర్ చేసుకుంటున్నారు. బ్లడ్ డొనేషన్ అయితే హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్తారు అయోలన్నా అని క్వశ్చన్ వేస్తున్నారు నెటిజన్లు. ఏదేమైనా పబ్లిక్ కు సర్వీస్ చేయాల్సినటువంటి పోలీస్ వ్యవస్థనే ఇట్లా పెద్ద పెద్దోళ్లకు తొత్తులు లెక్క మారితే ఏందన్నట్టు, పేదోనికి న్యాయం ఏట జరుగుతుంది అన్నట్టు అని ఎడ్డిగా బట్టి ముచ్చటరికైనా పబ్లిక్. మనసుకు నచ్చిన పిల్లను మనవాడే దానికంటే ముందే నచ్చిన గిఫ్ట్ ఇయ్యాలి అని మెచ్చిన పిల్లగాడు అనిపించుకోవాలని చెప్పి చాలా మంది పిల్లగాళ్ళు ఆశపడుతుంటారు. ఆశపడేంది కొందరు సర్ప్రైజ్ గిఫ్టులు కూడా ఇస్తుంటారు. అయితే గీడో కాడ ఓ పిల్లకు పిల్లగాడు ఎవ్వరు ఊహించలేని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిండు. ఏంది సర్ప్రైజ్ గిఫ్ట్ మాకు తెలియందా? చెప్పుడెందుకు, మీరు చూడండి, మీరే షాక్ అవుతారు. చూసిండ్రా, హెలికాప్టర్ల నుంచి దిగిన పిల్లను ఏడగింత కాలు కింద పెట్టనియొద్దని చెప్పి రెడ్ కార్పెట్ కు బదులు లవ్ కార్పెట్ పరుద్దామనుకొని నోట్ల కట్టలతోని కార్పెట్ వర్చిండు ఈ మోతేవారి ప్రేమికుడు. ఈయన గారి పేరు సెర్గీ కోసెంకో. రష్యా దేశంలో పెద్ద పెద్ద వ్యాపారాలున్నాయట. అయితే చాలా రోజుల తర్వాత ప్రియురాల్ని కలిసిండట. అందుకే సర్ప్రైజ్ చేయాలని చెప్పి ఇట్లా పైసలతోని కార్పెట్ వర్షిండు. ఇక ఇది చూడంగానే పిల్ల ఖుషి అయింది. సరే, వాళ్ళ డబ్బు వాళ్ళ ఇష్టం, డబ్బున్నోళ్లకు ఏదైనా సాధ్యమే కావచ్చు. అయినా కూడా ఇట్లా డబ్బు మీద నడుచుడు పద్ధతేనా? అది కూడా మళ్ళీ పిల్ల కళ్ళకు బూట్లున్నాయి. ఇట్లా చేస్తే పైసలు దొరుకుతాయా? ఏందో ఏమప్పో. డబ్బుల కోసం మొదట్లో కష్టపడతారు, కళ్ళకు అద్దుకుంటారు. ఆ తర్వాత కళ్ళు నెత్తికెక్కినట్టు ఇట్లా చేస్తారు కొందరు. మరి వీళ్ళది ఏం ప్రేమో వీళ్ళకే తెలవాలే.
తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్కపారి హెడ్లైన్స్. తెలంగాణలో చేస్తారట మంత్రివర్గ విస్తరణ. అసలు ఖాళీలే లేవన్నాడు కదా సీఎం రేవంత్ అన్న. కరెంట్ బిల్లులు కట్టద్దట ఫోన్ పే గూగుల్ పేలా. కొత్త రూల్ తెచ్చిర్రు రాష్ట్రంలా. మందుబాబులతో ఎంజాయ్ చేసిండు ఏఎస్ఐ సారు. డ్యూటీలుండగా గిదేం పనని అందరైండ్రు ఫైరు. సబ్ రిజిస్టార్ మేడం తీసుకుంటున్నదని లంచం. ఎమ్మెల్యే సారు దగ్గరుండి చేపించిండు ప్రమాణం. హల్చల్ చేస్తుండు మందు బాబా. తాగుబోతుల దిమ్మ తీరుస్తుండు కదా బాగా. ఇగో ఈ ఊళ్ళో ఇవాళ సిటీమార్ వార్తలు మేము చెప్పినాయని జబర్దస్తుగున్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోని అగో మళ్ళా కలుద్దాం. అప్పటిదానిక చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.